వి హెల్త్ ఛానల్కి స్వాగతం. సో ఈ నూతన సంవత్సరంలో చాలామంది ప్రధానంగా వారి యొక్క ఆరోగ్యం, విద్య విషయంలో చాలా కేర్ తీసుకోవాలనుకుంటారు. సో ఒక మంచి రిజల్యూషన్ పెట్టుకొని వాటిని ఆచరణలో పెట్టుకోవాలని అనుకుంటారు. సో వీటన్నిటికి సంబంధించి మనం ఎలాంటి రిజల్యూషన్ పెట్టుకోవాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండాలి అనే విషయం గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సహనా గారు, లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్. సో మేడం అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో రిజల్యూషన్, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం. నమస్తే మేడం. యువత ఎలాంటి రెజల్యూషన్స్ పెట్టుకోవచ్చు ఈ కొత్త సంవత్సరంలో? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేది మనకు కొత్తది కాదు. అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారనమాట. ఒక సంవత్సరం నుంచి మీరు వెనక్కి చూస్తుంటే ఏం జరిగిందని, అక్కడి నుంచి మనం ఏం చేంజ్ చేసుకోవాలి లైఫ్లో, ఒక విధంగా హెల్త్ కానీ, ఎక్కువగా మనుషులు ఫిట్నెస్ పైన, డయట్ పైన, ఆర్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ పైన, ఆర్ కెరియర్ గ్రోత్, పర్సనల్ గ్రోత్ ఇవే చూస్తుంటారు. సో ఈ విషయాల్లో మనము రెజల్యూషన్ తీసుకొని ముందుకెళ్ళాలంటే యాక్చువల్లీ దీని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంది, వింటర్ ఆర్క్ అని. ఇప్పుడు చూస్తుంటే మీకు సోషల్ మీడియాలో ఆ వింటర్ ఆర్క్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్ అయిపోయింది. అది కొత్త కాన్సెప్ట్ కాదు. అదేంటంటే వింటర్ మంత్స్లో మనం కొంచెం స్లో అయిపోతాం కాబట్టి ఆ 3 months 4 months పీరియడ్కి మనం ఒక రెజల్యూషన్ తీసుకొని మనం ఈ మంత్స్లో ఇలా అచీవ్ చేయాలి, టార్గెట్స్ ఇలా అచీవ్ చేయాలి, ఐదర్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ అనమాట. అలాంటి టార్గెట్స్ అచీవ్ చేసుకోవడానికి వింటర్ ఆర్క్ అని మనం ఒక డిసిషన్ తీసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు అవి 3 months ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకు రిజల్ట్స్ వస్తే దాని తర్వాత ఆ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, న్యూ ఇయర్లో మళ్ళీ ఆ విషయాన్ని మనం ఫాలో చేసుకోగలమా లేదా అనేది చూడడం కూడా ఒక పద్ధతి అనమాట. 90% ఆఫ్ ద పీపుల్ మీరు చూస్తే ఇప్పుడు ప్రస్తుతంగా ఎస్పెషల్లీ యూత్లో వాళ్ళు ఫిట్నెస్ గురించి, కెరియర్ గ్రోత్ గురించి, ఫైనాన్షియల్ ఫిట్నెస్ గురించి, ఆర్ పర్సనల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ రేపు కోవిడ్ తర్వాత మీరు చూస్తే యాక్చువల్లీ మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ ఇవి కూడా చాలా ఎక్కువ రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు ఇవాళ రేపు యువత వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ అయిపోయాయి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ఇమోషనల్ ఫిట్నెస్, ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకు కావాలి కూడా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ దట్ పీపుల్ లుక్ అట్ అనమాట ఈ రోజుల్లో. ఓకే. సో చాలా మంది అనుకుంటారు మేడం, అందరికీ ఫిట్నెస్ ఉండాలి, ఫిట్నెస్ ఉంటే మనం లుకింగ్ చాలా బాగా కనిపిస్తాము అని. సో దీన్ని ఎంతవరకు, ఒకవేళ ఈ ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, లైక్ ఫుడ్ విషయంలో కానీ? సో ఫిట్నెస్ అనేది వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ ఫిట్నెస్ అనేది ఒక చిన్న విషయం కాదు. అది ఫిట్నెస్ అనేది ఓవరాల్గా మన లైఫ్లో మనం ఏం చేస్తున్నాము. సో మీ స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు పైకి కిందికి వెళ్తూ ఉంటారు కదా, ఒక రోజులో 10 సార్లు తిరగాలంటే మన కన్వీనియన్స్ చాలా ఎక్కువైపోయింది లైఫ్లో ఈ రోజుల్లో. సౌకర్యం చాలా ఈజీ అయిపోయింది మనకు అన్నిటికీ. ఫుడ్లో లిఫ్ట్లు ఉండడంతో, ఎస్కలేటర్స్ ఉండడంతో, మళ్ళీ మనకి యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇవాళ ముందైతే కిరాణా షాప్కి వెళ్ళాలి, లేకపోతే మార్కెట్కి వెళ్ళాలి, ఈ పనులైనా ఉండేవి. శారీరక శ్రమ ఉండేది అంటున్నా. ఫిజికల్, మెంటల్ ప్లానింగ్, శారీరక శ్రమ ఇవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి సపోజ్ వి నీడ్ సంథింగ్, ఆన్లైన్ ఫోన్ తీస్తే ఒక 10 యాప్స్ ఉన్నాయి మనకి హోమ్ డెలివరీస్కి, రైట్? సో దాంట్లో మనకి ఏమైపోతుందంటే ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనము ఏం చేస్తామంటే కొన్ని విషయాలు మనం మర్చిపోతాం. డయట్ అనేది ఫాలో అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్కి దానికి మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక టైప్ ఆఫ్ డయట్ ఫాలో చేస్తున్నాం, కీటో డయట్ అని వినే ఉంటారు కదా, కీటో డయట్ గురించి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ డయట్, హై ప్రోటీన్ డయట్, లో కార్బ్ డయట్స్ చాలా ఉన్నాయి. సో అవి ఫాలో చేయాలంటే కూడా మనకు ప్లానింగ్ ఉండాలి. ఈరోజు పొద్దున్న లేచి నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను అని ఆలోచిస్తే అవ్వదు. ప్రీవియస్ డే ఆలోచించుకొని లేకపోతే లంచ్కి ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే మనకు అవుతుంది. ఎస్పెషలీ బికాస్ 90% ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ స్టూడెంట్స్. ఓకే, ఒక ప్రణాళిక ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మా అమ్మ. సో ఇలా అనమాట. సో మనం ప్లాన్ చేసుకోకపోతే ఏ విషయంలో మనకు సక్సెస్ రాదు. సో డయట్ అనేది మనం చాలా సింపుల్గా, ఓకే ఈ రోజుల్లో ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ పోహా, ఇన్స్టెంట్ నూడిల్స్ అన్నీ ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి మనకి. సాలెడ్స్ కూడా యాక్చువల్లీ ఆన్లైన్ దొరుకుతున్నాయి. సమ్ ఆఫ్ దీస్ యాప్స్, ఫుడ్ యాప్స్లో డైరెక్ట్గా రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే
మనకి అట్లీస్ట్ కట్ వెజిటబుల్స్ అలాంటివి గెటింగ్ ఇట్ ఆన్లైన్ షాప్స్. సో అప్పుడు ఏమైపోతుందంటే మనకి ఆ ఫోకస్ అనేది పోతుంది. కట్ వెజిటబుల్స్ తెచ్చుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి సగం చేసాం, ఈరోజు ఇలా చేసామా, నెక్స్ట్ డే ఆర్డర్ చేసుకుందాం, ఫుల్ ప్రిపేర్డ్ చేసుకుందాం అన్నట్టు ఉంటుంది. అదొకటి మన డయట్ గురించి పట్టించుకోవాలి. సెకండ్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. దానికి మన బాడీ టైప్ని చూసి, మనకున్న టైంని బట్టి, మనకున్న స్లీప్ సైకిల్ని బట్టి మనం ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఏరోబిక్స్ ఇష్టం అని నేను న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నాను, నేను ఒక 10 kgs తగ్గించాలి. సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాను. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు క్యాలరీస్ తొందరగా బర్న్ అవుతాయి. కరెక్టే, ఒక సెషన్లో పీపుల్ బర్న్ ఫ్రమ్ ఎనీవేర్ బిట్వీన్ 300 to 400 క్యాలరీస్. అది ఈజీగా అయిపోతుంది. కానీ దాన్ని సస్టైన్ చేయగలమా? ఆ న్యూ ఇయర్ జోష్లో మనం ఏం చేస్తామంటే ఒక ఏరోబిక్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోయి అది ఒక 10 days చేసి దాని తర్వాత టైర్డ్నెస్ వల్ల చేయలేక, దాని తర్వాత ఒకరోజు వదిలేసినందువల్ల మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ వదిలేసుకుంటాం. అందరి బాడీకి అది సూటబుల్ అమ్మా? అందరి బాడీకి అది సూటబుల్ కాదు. కొంతమందికి దే నీడ్ సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా టు స్టార్ట్ విత్. సమ్ పీపుల్ నీడ్ హెవీ ఎక్సర్సైజెస్ లైక్ పవర్ ఎక్సర్సైజెస్, వెయిట్స్ చేయడము. సో బాడీ టైప్ని బట్టి ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవడము ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇప్పుడు ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో మీరు చూసుకోవడానికి. మీ BMI చూసుకోవచ్చు, మీకు అవసరం ఉన్న క్యాలరీ కౌంట్ పర్ మీల్ చూసుకోవచ్చు, ప్లస్ మీ బాడీ టైప్కి ఎలాంటి ఎక్సర్సైజ్ సూటబుల్ అనేది చూసుకోవచ్చు. ప్లస్ ఒక సపోజ్ యూ ప్లాన్, నేను ఐ వాంట్ టు లూజ్ 10 kgs అని మీరు పెడితే యాప్లో అది చెప్తుంది మీకు. ఇట్ విల్ టేక్ యూ 3 months టైం, ఇట్ విల్ టేక్ యూ 6 months టైం. మీ బాడీ టైప్ని బట్టి, మీరు పెట్టే టైంని బట్టి అది సజెస్ట్ చేస్తుంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మన యువతకి ఈరోజు నేను తిండి మానేస్తే నాకు రేపు వెయిట్ తగ్గిపోతుందా అని అడుగుతారు. ఆర్ నేను వెయిట్స్ చేస్తే చాలా మంది తినకుండా కూడా ఉంటారు మేడం, లైక్ ఫాస్టింగ్ అలా. ఫాస్ట్ చేస్తే మంచిది కాదు. బికాస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఎనర్జీ, ఏం వర్క్ ఎలా చేస్తాం మనం? మెంటల్ వర్క్కి కూడా ఫుడే కదా, ఫిజికల్ వర్క్ కూడా ఫుడ్ కావాలి. సో మనకి మామూలుగా ఈ రోజుల్లో ఎక్కువ డెస్క్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మెంటల్ వర్క్ ఎక్కువ ఉంది. సో బ్రెయిన్ బర్న్అవుట్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎనర్జీ బ్రెయిన్ వల్లనే కదా ఆబ్వియస్లీ. ఎస్ మ్యామ్, మనం తీసుకున్న ఫుడ్ వల్లే మనకి కన్జ్యూమ్ అవుతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే డయట్ సరిగా లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సడన్ ఫెయింటింగ్, సడన్గా కళ్ళు తిరగడము, ఫోకస్ చేయలేకపోవడము, అన్నీ డబుల్గా కనిపించడము, లేకపోతే కనిపించే బ్లర్ అయిపోవడము, లేకపోతే బ్రెయిన్ ఫాగ్ అంటారు. సో ఆలోచన ఏదో ఒకటి ఆలోచిస్తూ ఇలా ఉండిపోవడం అనమాట. ఏం ఆలోచిస్తున్నాను నేను, నాకేం తెలియట్లేదే అన్న టైప్లో. ఇవన్నీ కూడా ఫిట్నెసే. దీనికి మనకి క్లియర్గా డయట్ ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్లీ మనకి ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్సర్సైజెస్ చేయాలి. థర్డ్లీ మెంటల్ ఎమోషనల్ స్టేట్స్ని మనం చూసుకోవాలి. ఓకే, మీరు చెప్పినట్లు మేడం కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా గాబరా పడిపోతుంటారు, అంటే మెదడుకి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంటారు. సో దీనిని కూడా ఒక రెజల్యూషన్గా పెట్టుకోవచ్చా, ఇలా నేను ఇక నుంచి చేయకూడదు అని? యువత లైక్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీన్ని కూడా ఒక రెజల్యూషన్గా పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే మన పర్సనాలిటీలో మనం ఏం చేంజ్ చేసుకుంటే మనకు బాగుంటుంది, ముందు ఆలోచన ఉంటే మనం ఒకవేళ సపోజ్ నాకు యాంగర్ చాలా తొందరగా వచ్చేస్తుంది, అదొక ఇమోషనల్ స్టేట్. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి ఆఫీస్లో, సడన్గా నాకు యాంగర్ బర్స్ట్ వస్తున్నాయని నేను చూపించుకోలేదు. నేను ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ పైన అరవలేను కదా. ఎస్ మ్యామ్. ఇంట్లో అరవచ్చు, భరిస్తారు వాళ్ళు. బయటికి వెళ్ళి అరిస్తే ఇంటికి పంపించేస్తారు. మీరు జాబ్ సరిగా చేయట్లేదు, మీరు మాకు అనవసరం అనుకుంటూ ఇంటికి పంపించేస్తారు. సో వీ షుడ్ నాట్ యాంగర్ ఇష్యూస్ అనేది కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఒకటది. రెండోది ఏంటంటే స్ట్రెస్ వల్ల, బర్న్అవుట్ వల్ల ఇవాళ యూత్కి ఏమైపోతుందంటే వాళ్ళు చాలా మటుకు కెఫీన్, కాఫీ చాలా ఎక్కువ తాగడము, లేకపోతే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అన్ని లిమిట్లో చేస్తే బాగుంటాయి. స్మోకింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు అని కాదు. ఓకే ఫైన్, అవి దే సపోజ్ టు బి హార్మ్ఫుల్ టు హెల్త్. కానీ ఇఫ్ యూ డూ ఇట్ విత్ ఇన్ అ లిమిట్. ఓకే, ఇన్ కేస్ అవి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ తగ్గడం కంటే పెరుగుతుంది స్ట్రెస్, ప్లస్ అడిక్షన్ తయారవుతుంది అది. సో వీ హ్యావ్ టు బీ ఇన్ కంట్రోల్ ఫర్ ఎవ్రీథింగ్.
సో స్ట్రెస్ అన్నది ఎలా మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది మనకి తెలియదు. ఒకళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది, ఎమోషనల్గా అయిపోయి, ఎమోషనల్ అంటే యూ కెన్ బి యాంగ్రీ ఆల్సో, రైట్? సో being emotional can be either in the form of anger or in the form of tears, crying, or in the form of అమ్మా నేను ఇప్పుడు ఏం చేయలేను, ఫ్రీజ్ అయిపోవడం అన్నమాట. సో ఇవి కూడా జరుగుతాయి. సో అందుకని మనము మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ని ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టుకొని రోజుకి ఒకసారి మెడిటేషన్ వీలవుతే చేయడము, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, లేకపోతే మీకు ఏ ఫామ్ నచ్చితే అది చేయడం. ప్లస్ ఇప్పుడు యూత్కి ప్రాబ్లం ఏమి వస్తుందంటే, ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉండగా లేకపోతే పేరెంట్స్తో మాట్లాడుతూ ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ కూడా బిజీగా ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, రైట్? ఆర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోమ్, దే వెరీ బిజీ టేకింగ్ కేర్, of course, yes ma'am, right? Or the youth, and they don't have time to talk. ఇప్పుడు టైం లేదు అంటే వాళ్ళకి ఫ్రెండ్స్తో మాట్లాడతారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలాంటి అడ్వైస్ ఇస్తారో మనకు తెలియదు, ఈవెన్ గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరు ఇచ్చిన అడ్వైస్ మనకి, ఎస్ మ్యామ్, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం ఆలోచించుకోవాలి. అది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. అది ఎలా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో పేరెంట్స్ ఎక్కువగా టైం పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి దీన్ని కూడా పేరెంట్స్ ఒక రెజల్యూషన్గా పెట్టుకోవచ్చు అంటారా ఈ నూతన సంవత్సరంలో? అది యాక్చువల్లీ నా ఉద్దేశంలో అది మన రెస్పాన్సిబిలిటీ, నాట్ రెజల్యూషన్. మేడం చెప్తున్నారు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, అబ్సల్యూట్లీ. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అన్నది అది ఈ సంవత్సరం చేస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను చెయ్యను, దాని తర్వాత నేను చేస్తాను మళ్ళీ చేయను అన్న విషయం కాదు. ఆర్ అది ఇప్పటికిప్పుడు నేను ఫిట్నెస్ లాగా నేను ఇమ్మీడియట్గా చేస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, నేను హెల్త్ మీద ఫోకస్ చేయాలన్నది అది అలా చేయగలుగుతాం. కానీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. వెదర్ ఇట్ ఈస్ విత్ అ స్పౌస్, పేరెంట్స్, చిల్డ్రన్, ఫ్రెండ్స్, సొసైటీలో మనకు ఉన్న రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా రిలేటివ్స్తో కానీ, కమ్యూనిటీస్తో కానీ. వాళ్ళ రేపు ఆన్లైన్ కమ్యూనిటీస్, సోషల్ కమ్యూనిటీస్ లేవు కాబట్టి, సో వాళ్ళతో మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మన బాధ్యత. మ్యామ్, ఇలా ఒకరొకరు గ్యాదర్ అయ్యి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మాట్లాడడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చా? డెఫినెట్గా. అది మాట్లాడడంతో ఏమవుతుందంటే ఒకళ్ళు వెయిట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, దాని గురించి మనం ఏం చేయొచ్చు అన్నది ఒక వాళ్ళకు అవగాహన కలుగుతుంది మాట్లాడుతుంటే వేరే వాళ్ళతో. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని, ఓ నేను ఇలా చేశాను, నాకు ఇది వర్క్ అవ్వలేదు, నాకు ఇది వర్క్ అయింది, అలా వింటుంటే మనకు కూడా ఓహో మనం ఇలా చేస్తే మన సిచ్యువేషన్కి ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో అది డెఫినెట్గా అది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ప్రొఫెషనల్ ఏవి చెప్పుకోలేరు అన్న పొజిషన్లో ఉంటే, సపోజ్ చాలా ప్రైవేట్ విషయం నేను ఎవరికి చెప్పుకోలేను, ఫ్యామిలీలో ఎవరికి చెప్పుకోలేను, ఫ్రెండ్స్తో చెప్పుకోలేను, లేకపోతే నాకు చాలా అసహ్యం వేస్తుంది చెప్పుకోవాలంటే, నేను వాళ్ళతో చెప్పలేను అని అంటే ప్రొఫెషనల్ హెల్ప్ అక్కడ మా లాంటి వాళ్ళు ఉంటారు. ఓకే. సో యూ కెన్ సీక్ హెల్ప్ ఫ్రమ్ అస్ అనమాట. మాతో మాట్లాడితే ఏముంటుంది, హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ప్లస్ మీకు మీ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూకి తగ్గట్టు సొల్యూషన్ ఏంటి, ఇవి మనము చూసుకుంటాం అనమాట. అవి డిస్కస్ చేసి దానికి ప్లాన్ చేసి దానికి స్టెప్స్ ఇచ్చి ఎలా చేయగలరు, ఎలా టార్గెట్ని అచీవ్ చేయగలరు అనేది చూస్తాం. సో చాలా మంది చూస్తే మేడం యువత ఏంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా స్లిమ్గా ఉన్నారు, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, సో నేను కూడా అలా అయితే బాగుండు. సో కొంతమంది అనుకుని కూడా వాటిని అధిగం చేయలేరు అనమాట. సో వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. సో అలాంటప్పుడు ఎలా అధిగమించవచ్చు ఈ యొక్క సిచ్యువేషన్స్ని? సో మీరు చెప్పినట్టు కంపారిజన్స్ బాడీ టైప్లో ఒకటే కాదు, అందుకే బాడీ షేమింగ్ అన్నది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. దీంట్లో ఏంటంటే కాంపిటీషన్ ఇన్ స్టడీస్. ఓకే. వీళ్ళు ఇలా చదువుతున్నారు, ఈ అమ్మాయి దగ్గర పిహెచ్డి ఉంది, నేను కూడా పిహెచ్డి చేయాలి. నాకు ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మా ఫాదర్ అడిగారు కాబట్టి నేను ఇది చదువుతున్నాను, ఆర్ మా ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. అదొకటి కంపారిజన్, వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు చేస్తున్నారు, సో ఐ హ్యావ్ టు డూ. మై ఫాదర్ అక్కడ కాంపిటీషన్ లేదు, కానీ
ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఓకే. డాడీ ఎక్స్పెక్టేషన్ ఇది అందుకని నేను చేయాలి, అమ్మ ఎక్స్పెక్టేషన్ ఇది అందుకని చేయాలి. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంటుంది? వాళ్ళ సొసైటీలో అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, అకౌంటెంట్స్ కానీ అలా ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు మా పిల్లలు కూడా ఇలా చదువుకోవాలి, మా అబ్బాయి చదువుకోవాలి, మా అమ్మాయి చదువుకోవాలి అని అనుకుంటారు వాళ్ళు. సో అది కూడా పేరెంట్స్కి కాంపిటీషన్ ఉన్నందువల్ల నేను చదువుకుంటున్నాను, ఆ విషయం అలా ఉంటుందన్నమాట. సో బాడీ టైప్ అనేది అగైన్ కొంతమందికి స్లిమ్ బాడీస్ ఉంటాయి, కొంతమందికి లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మీ, నేను ఒక టాల్ పర్సన్ని, నా బిల్డ్ పెద్దది, నా షోల్డర్స్ చూస్తే మామూలుగా మ్యాక్సిమం లేడీస్తో కొలిస్తే మై షోల్డర్స్ బ్రాడ్ షోల్డర్స్. ఇప్పుడు నేను అది తగ్గించాలంటే బోన్ స్ట్రక్చర్ అలా ఉంది, ఎలా తగ్గించగలను? ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకని వీ షుడ్ సీ వాట్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ దిస్, హౌ కెన్ ఐ లుక్ గుడ్. ఇలాంటి స్ట్రక్చర్ ఉంది, ఈ స్ట్రక్చర్తో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? క్లోదింగ్తో మేనేజ్ చేసుకోవచ్చా, ఎక్సర్సైజెస్తో మేనేజ్ చేసుకోవచ్చా? సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బ్రాండ్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువైపోయింది. కాంపిటీషన్, నాకు ఇవే కావాలి, నాకు లూయి విటాన్ కావాలి, నాకు కోచ్ కావాలి, ఇలానే ఆలోచిస్తుంటే, ఆర్ కార్స్లో నాకు ఐ వాంట్ ఓన్లీ BMWs, ఐ వాంట్ దట్. ఎందుకు? మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, మా సొసైటీలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. అందువల్ల మనకి ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్. సపోజ్ మీకు BMW కొనాలని ఉంది, మీకున్న ఆపర్చునిటీలో, మీకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో మీరు ఎన్ని నెలలలో లేకపోతే ఎన్ని సంవత్సరాలలో కొనగలుగుతారని, ఒక 1 year 2 years మ్యాక్స్లో నేను తీసుకుంటాను అని అలా ప్లాన్ చేసుకుంటే వేరే విషయం. వాళ్ళ దగ్గర ఉన్నది కదా, నేను కూడా ఇప్పుడు తెచ్చుకోవాలని ఇప్పుడే లోన్ తీసుకొని తెచ్చుకుంటాను, అది బర్డెన్ అయిపోతుంది కదా మ్యామ్. సో హౌసింగ్ కూడా అలా తీసుకుంటారు కొంతమంది. ఇది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. వేరే వాళ్ళని చూసి మనం కూడా అలానే చేయాలి, మనం తెచ్చుకోవాలి, మనకు ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. ఇట్స్ నాట్ డిజైర్ ఉండడం తప్పు కాదు, కాంపిటీషన్ ఉండడం చాలా ప్రెషర్ పెడుతుంది మన పైన. దీనికి మెయిన్ రీజన్ కంపేర్ చేసుకోవడం అంటారా? కంపేర్ చేసుకోవడం. కొంతమంది దాన్ని ఇన్స్పైర్గా కూడా తీసుకుంటారు కదండి. ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ డిజైర్. అరే వాళ్ళ దగ్గర అది ఉంది, ఆ కార్ ఉంది, అది నాకు నచ్చింది, నేను కూడా తెచ్చుకోవాలి ఒకటి. దట్స్ డిఫరెంట్. వాళ్ళ దగ్గర ఉంది, నాకు ఈ రోజే కావాలి, అది వేరే విషయం. మేడం, కొంతమంది యూత్ ఏంటంటే ఎక్కువగా ఫోన్స్ చూడడం వల్ల, లేకపోతే ఫోన్తో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల నిద్ర అనేది తగ్గిపోతుంది. సో ఈ నిద్ర కూడా నేను ఒక రెజల్యూషన్గా తీసుకోవచ్చా? ప్రాపర్గా నేను ఇయర్ మంచి నిద్రపోవాలి, హెల్దీగా ఉండాలి, సో దీన్ని యూత్ ఒక రెజల్యూషన్గా తీసుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ హెల్త్. నిద్ర లేనిదే మనకు హెల్త్ బిల్డ్ అవ్వదు. ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు సైకాట్రిస్ట్, న్యూరాలజిస్ట్, సైకాలజిస్ట్, కోచెస్ వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, నిద్ర లేనిదే మీరు సరిగా ఫోకస్ చేసి పని చేయలేరు. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా నేర్చుకున్నారనుకోండి, సమ్ వే ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఇన్ ఎక్స్ వే, అదే వై మెథడ్ నేర్పించారు. ఆ వై మెథడ్ దానికంటే బాగుంటుంది, కొంచెం బెటర్ మెథడ్ అనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ అయ్యేది మనం నిద్రపోతుంది. సపోజ్ మనం కొత్తగా ఏవైనా నేర్చుకొని మనము సరిగా స్లీప్ సైకిల్ లేకపోతే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మనము గుర్తుంచుకోలేము, గుర్తుండిపోయినా మనం దాన్ని యూజ్ చేయలేము. అందుకని స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఒకటి బాడీ వైజ్ చూసుకుంటే, బాడీకి రెస్ట్ లేకపోతే బాడీ అసిమ్యులేట్ చేయడు అంటారు కదా. దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ ఇన్ ద బాడీ, ఎస్పెషలీ ఆయుర్వేద దీంట్లో అంటారు సిస్టమ్స్లో, ఒక ఎర్లీ మార్నింగ్ టైంలో లివర్ పనిచేస్తుంది, లేట్ నైట్ పడుకోకూడదు అందుకనే, సో యూ షుడ్ స్లీప్ ఎర్లీ అని అంటారు. మనకేంటంటే మనకి వర్క్ ఎక్కువైపోయింది, సోషల్ లైఫ్ ఫర్ సమ్ పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. సో సోషల్ లైఫ్ ఎక్కువ, బయట తిరగడము, పార్టీస్కి వెళ్ళడం కానీ, లేకపోతే యూనో షాపింగ్కి వెళ్ళడము, లేట్ నైట్స్ స్పెండ్ చేయడము, ఆన్లైన్ స్పెండ్ చేయడము, గేమ్స్ ఆడడము, ఇవన్నీ చేస్తుంటే కాన్స్టెంట్గా ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేస్తుంటే, రెస్ట్ లేకపోవడం వల్ల మనకి ఫోకస్ అనేది తగ్గిపోతుంది పెరగడం కంటే. సో ఈవెన్ స్టడీస్, ఒకవేళ ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రొఫెషనల్
కోర్సెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంజనీర్స్, డాక్టర్స్, అకౌంటెంట్స్, వీళ్ళకి సమ్ టైమ్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మీరు చూసే ఉంటారు, ఒక 6 months పాటు వాళ్ళు మార్నింగ్ నైట్ కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు రెస్ట్లెస్గా. కొన్ని రోజుల తర్వాత మీరు వాళ్ళ మాటలు వింటే వాళ్ళు అంటారు, నేను 2 hours చేయగలిగింది నేను ఈరోజు నాకు 6 hours పట్టింది అని. ఓకే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద మైండ్. దెన్ ఆ స్లీప్ సైకిల్ వాళ్ళు సెట్ చేసుకుంటారు, మళ్ళీ అలా చదవడం మొదలెడతారు. సో ఆ మ్యారథాన్ సైకిల్ అన్నది చదవడంలోనో, నేర్చుకోవడంలోనో, ఫిట్నెస్లోనో ఇట్స్ అ షార్ట్ థింగ్. ఆ టైంలో చేసుకోవచ్చు, కానీ దాని తర్వాత అది రెగ్యులర్గా చేయాలంటే ఎవ్వరికి అది సూట్ అవ్వదు. కొందరు పరిసరాలు క్లీన్గా లేకపోతే ఓసిడి అనే ప్రాబ్లం ఉంటుంది మేడం. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఇదేమైనా ఒక జబ్బా? ఓసిడి అన్న ప్రాబ్లం అది ఒక రియల్ ప్రాబ్లం. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. అబ్సెసివ్నెస్ అంటే అది చెయ్యాలి చెయ్యాలి చేయాలి, థాట్స్ వస్తాయి, మళ్ళీ రిపీటెడ్గా థాట్స్ వచ్చినప్పుడు అది చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది చేతులు కడుగుతూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తుంటారు, నేను చేతులు కడుక్కున్నానా లేదా, లేకపోతే లాక్ వేయడం, డోర్కి లాక్ వేయడము, నేను వేసానో లేదో మళ్ళీ మళ్ళీ వెళ్ళి చెక్ చేయడం. వాళ్ళు అలా ఉంటే కనుక వాళ్ళు నిద్రపోలేరు, లేకపోతే వర్క్ చేయలేకపోలేరు. ఓకే. సో ఆ పరిస్థితికి మాకు ఒక కేసు వచ్చింది. ఒక అతను హార్పిక్ అన్నదాన్ని చూసి ఎవరో, అంటే నేను నాకు ఎక్కడ చూసినా నాకు హార్పికే కనిపిస్తుంది, ఇప్పుడు చూసినా నేను హార్పికే యూస్ చేస్తాను, నేను నా కిచెన్ని కూడా నేను హార్పిక్తో క్లీన్ చేస్తాను అన్న టైప్లో అయిపోయాడు అనమాట అతను. నాకు బ్లూ కనిపిస్తుంది ఎక్కడ చూసినా, నాకు ఆ బ్లూతోనే క్లీన్ చేయాలి అని అలాంటి దీంతో అతను వచ్చారనమాట. సో ఇవి చాలా డిఫరెంట్ వేస్లో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలా ఫిజికల్గా కనిపిస్తుంది, కొంతమందికి అబ్సెసివ్ అండ్ కంపల్సివ్ థాట్స్ ఉంటాయి, ఓన్లీ థింకింగ్లో ఉంటుంది. లేకపోతే సమ్వన్ షుడ్ లవ్ మీ, సమ్వన్ షుడ్ ఐ హేట్ దిస్ పర్సన్, ఇలాంటి థాట్స్ కూడా ఉంటాయి అబ్సెసివ్ అండ్ కంపల్సివ్గా. ఇది ఒక రియల్ ప్రాబ్లం. దానికి ఒక సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ డాక్టర్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, డాక్టర్ కానీ సైకాలజిస్ట్ కానీ దాన్ని ఐడెంటిఫై, థెరపిస్ట్ కానీ దాన్ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత దానికి సొల్యూషన్ ఇస్తారనమాట. ఓకే, రైట్. చూసారు కదండి, ఈరోజు మనం సహనా మేడం చెప్పినట్లు ఇప్పుడు రిజల్యూషన్ వాటి యొక్క ప్రాముఖ్యతని చాలా చక్కగా వివరించారు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే మ్యామ్.